ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 దశల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు నిర్ణయించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు వేగంగా జరిగినా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయి. అనకాపల్లి వెళ్దాం, మా కరెస్పాండెంట్ అనిల్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. అనిల్, చెప్పండి. సో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు నిధులు అసలు ఇవ్వలేదు అంటే దాని వెనకున్న ఆంతర్యం ప్రస్తుతం బట్టబయలవుతోంది. వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేసేందుకు మొత్తం రంగం సిద్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం అనకాపల్లిలో? ఏంటి బెదిగిన ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను నర్సీపట్నం మెడికల్ కళాశాల వద్ద ఉన్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా నిర్మాణాలు ఊపందుకున్నటువంటి పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడంతో పాటు ప్రభుత్వ వైద్యంతో పాటు వైద్య విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలనే గొప్ప సదుద్దేశంతో ఈ మెడికల్ కళాశాలలను తీసుకురావడం జరిగింది. అయితే 2 దశల్లో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అని విద్యార్థి సంఘాలు ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ భవనాలన్నీ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కట్టినవే. మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఓపీడీ బ్లాక్. ఎవరైతే అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వస్తారో వాళ్ళతో పాటు తక్షణమే వైద్యం అందించేందుకు ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరోవైపు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి ఉంది. 5 బ్లాకుల నిర్మాణం శరవేగంగా ఊపందుకున్నటువంటి పరిస్థితి గతంలో. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 52 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 500 కోట్ల రూపాయల నిధులతో 630 పడకల మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాకు కేటాయించారు. అది కూడా నర్సీపట్నంలోనే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి శరవేగంగా నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ఇటు ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్నటువంటి నర్సీపట్నంలో ఎవరికైనా ఆరోగ్య ఆపద వస్తే కనుక 100-150 కిలోమీటర్ల ప్రయాణం చేసి విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది. మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గిరిపుత్రుల ఆవేదనను చూసి చలించిపోయి ఈ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. 500 కోట్ల రూపాయలు నిధులను కూడా వెచ్చించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి ఆ ఆలోచనను కూడా పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకు ఈ కళాశాలను కట్టబెట్టాలని చూడడం తగదని సమీప గ్రామాల ప్రజలతో పాటు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్ అనిల్, రైట్. అది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు విస్మయానికి గురవుతూ ఉన్నారు. సో ఎందుకు ప్రైవేటీకరణ అంటే చంద్రబాబుకు ఇంత మక్కువ? ఎందుకు సంపన్నుల వైపే ఆయన అడుగులన్నీ ఉంటాయనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న ఒక క్వశ్చన్గా చూడాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ తెరతీసింది. నిన్న కేబినెట్లో 10 కాలేజీలను ప్రైవేటీకరణకు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకురాగా అందులో భాగంగా 2023 సెప్టెంబర్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రైట్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్ వద్ద మా కరెస్పాండెంట్ సురేందర్ ఉన్నారు, మాట్లాడదాం. సురేందర్, చెప్పండి, ఏంటి విద్యార్థుల పరిస్థితి? ఏం చెప్తున్నారు వాళ్ళు? అప్డేట్ చెప్పండి. హరి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామంటూ నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ చదువుతున్న ప్రస్తుత స్టూడెంట్లతో పాటు చదవాలనుకున్న విద్యార్థుల్లో కూడా ఒక ఆందోళన నెలకొందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టింది. దీని ద్వారా దాదాపు 2550 సీట్లు రాష్ట్రానికి వస్తాయనేది అంచనా. అయితే దాదాపు మెడికల్ చదవాలనుకున్న పేద విద్యార్థులు
విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశంగా వాళ్ళంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామంటూ ఒక నిర్ణయం చేసింది. గతంలో 5 ఇస్తాము 6 ఇస్తామంటూ చెప్పినప్పటికీ నిన్న ఒక స్పష్టత ఇచ్చింది క్యాబినెట్లో. దాదాపు 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తామంటూ ఒక నిర్ణయం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉంటే ఆ కాలేజీలో చదివే విద్యార్థులు కూడా ఒక భయాందోళన నెలకొని ఉంది. మా పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన అయితే వాళ్ళు నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ఉన్నాం. ఈ కాలేజీ 2023లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో 55 కోట్ల రూపాయలతోటి 18 నెలల వ్యవధిలోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. అప్పుడే 150 సీట్లు అప్పుడు వస్తే ఇప్పుడు 3 జరుగుతున్నాయి. దాదాపు 450 మంది ప్రస్తుతం విద్య అభ్యసిస్తున్న పరిస్థితి అయితే మచిలీపట్నంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్పిందో అప్పటి నుంచి కూడా వాళ్ళంతా విద్యార్థులంతా కూడా ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రైవేట్కి వెళ్తే కనుక మళ్ళీ ఫీజుల భారం విద్యార్థుల మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక మెడికల్ చదవాలనుకునే విద్యార్థి ఉంటే కనుక కోట్లలో ఖర్చు అవుతున్న పరిస్థితి, దాన్ని భరించలేక ఇతర దేశాలకి విద్యార్థులంతా కూడా వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాన్ని బయట పెట్టాలి, ఇతర దేశాలకి వైద్య విద్య కోసం విద్యార్థులు వెళ్ళకూడదంటూ గత ప్రభుత్వం యోచించింది. దానిలో భాగంగానే మెడికల్ కాలేజీలను తీసుకొచ్చింది. దాంతోపాటు రాష్ట్రంలో అవసరమైన డాక్టర్ పోస్టులు కూడా దీని ద్వారా ఫిల్ అవుతాయనేది ప్రభుత్వం భావించింది. పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అత్యంత చౌకగా వైద్యం అందుతుందంటూ కూడా ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే నాడు నేడుకు సంబంధించి హాస్పిటల్ అన్నింటినీ కూడా రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి ఇయర్ కూడా దాదాపు 2500 మంది వైద్య విద్యార్థులు బయటకు వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది ప్రభుత్వ నిర్ణయం 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. డబ్బుంటేనే మెడికల్ చదివే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులతో కూడా ఆందోళన చెందుతున్నారు. మెడికల్ కాలేజు ప్రైవేట్ పరానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రైవేట్కి మెడికల్ కాలేజీలు ఇవ్వడం మీద ఆందోళన చేస్తున్నాయి. దీని మీద ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తామంటూ విద్యార్థి సంఘాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పాలి. హరి. All right, Surendra.